अस्सलामुअलैकुम नाज़रीन, एन न्यूज़ 7 के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं सानिया। नज़र डालते हैं आज की अहम खबरों पर। नारायणपेट डिस्ट्रिक्ट रेवेन्यू ऑफिसर आरडीओ रामचंद्र नायक को एंटी करप्शन ब्यूरो एसीबी ने 25,000 रुपए रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक मुलजिम ऑफिसर 5,000 के बर्थ सर्टिफिकेट्स जारी करने के एवज फी कस 5,000 रुपए तलब कर रहा था, जिसके नतीजे में मजमूई रकम 25,000 रुपए बनती थी। एसीबी को मौसूल होने वाली शिकायत पर कार्रवाई करते हुए हुकाम ने मनसूबाबंदी के तहत छापा मारा और रकम वसूल करते वक्त आरडीओ को मौके पर ही धर लिया। इस मौके पर डीएसपी बालाकृष्णा ने मीडिया को बताया है कि इब्तिदाई तौर पर हर सर्टिफिकेट के लिए 7,500 रुपए का मुतालिबा किया गया था, ताहम बाद 5,000 रुपए फी सर्टिफिकेट पर मामला तय पाया। शिकायत कुनिंदा की इतला पर एसीबी टीम ने जाल बिछाया और रिश्वत लेते वक्त मुलजिम को गिरफ्तार कर लिया। एसीबी हुकाम ने गिरफ्तारी के बाद आरडीओ के दफ्तर के साथ साथ नारायणपेट की बाबा कॉलोनी में वाक़ उनकी रिहायशगाह पर भी तलाशी ली। इस वाक़े के बाद सरकारी अफसरान में तशवीश और बेचैनी की लहर दौड़ गई है। నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు పైన ఈరోజు ఒక కేసు నమోదు చేసుకొని ఆర్డీఓ ఆఫీస్కు రావడం జరిగింది. కేసు యొక్క ముఖ్య వివరాలు ఏమంటే, ఫిర్యాదుదారుని యొక్క బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్కి సంబంధించి 5 లేట్ బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి ఆయన లాస్ట్ ఇయర్ జూలైలో మీ సేవలు అప్లై చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్డీఓ ఆఫీస్లో అటు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా అట్లనే పెండింగ్ పెట్టి ఉన్నాడు. చాలాసార్లు కలిసి విన్నవించుకోవడం జరిగింది. తర్వాత ఒక్కో సర్టిఫికేట్కు 7,500 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు ఒక్కో సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 5,000, 5 సర్టిఫికేట్లకు 25,000 ఇస్తే చేసేస్తాను చెప్పడం జరిగింది. అట్టి సందర్భంలో ఈరోజు 25,000 రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ఆర్డీఓ నారాయణపేట్ శ్రీ పి రామచందర్ గారు పట్టుబడడం జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు క్యూఆర్ కోడ్ ద్వారా తెలియపరిస్తే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. సోదాలు ఆయనకు సంబంధించిన క్వార్టర్స్లో, మిగతా ప్లేస్లో జరుగుతున్నాయి. వివరాల తర్వాత చెప్పేస్తాం.